Dream high, we make you fly. రోడ్ మ్యాప్ నేను కూడా ఇచ్చేయచ్చు బికాస్ దెర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. సో మీరు స్పెషల్గా ఏం చేస్తారు మరి? నేను ఒక ఓవర్ డెకేడ్ యూఎస్లో ఉన్నాను. నేను జాబ్ చేశాను, సర్టిఫైడ్ కౌన్సిలర్. ఇవన్నీ బేస్ చేసుకొని నేను నా ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా యాడ్ అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో బ్లంట్ క్వశ్చన్ ఏంటంటే యష్, ఆబ్వియస్లీ యూఆర్ రన్నింగ్ అ బిజినెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. యా, సో యూర్ డూయింగ్ దిస్ ఫర్ మనీ ఆర్ ఫర్ వాట్? నాకు 10 రూపాయలు ఇచ్చినందుకు మీకు 10 లక్షలు సేవ్ చేస్తాను మాత్రం డెఫినెట్గా చెప్తాను. అది. సో యష్, ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్. యా, ఇవన్నీ చెప్తూ మీరు ఇమోషనల్ అయిపోతుంటారా ఎప్పుడైనా? బికాస్ మిమ్మల్ని యూ సీ యువర్ సెల్ఫ్ కదా ఇన్ దెమ్. బికాజ్ ఐ నో వేర్ ఐ కేమ్ ఫ్రమ్. నేను ఎక్కడ నుండి వచ్చానో నాకు తెలుసు కదా. మా ఫాదర్ ఒక బాలన్ రెస్టారెంట్లో క్యాషియర్ లాగా పనిచేసేది. సో నేను ఎక్కడ నుండి వచ్చానో నాకు తెలుసు. అట్లాంటప్పుడు మంచి నిజంగా కూడా చాలా సో మొత్తానికి ఇలా చదువుకోవాలి నేను విదేశాల్లో అని వచ్చినప్పుడు అప్లయింగ్ టు ద రైట్ యూనివర్సిటీస్, వాళ్ళ ప్రొఫైల్ చూసి అసెస్ చేసి రైట్ కోర్స్లోకి వెళ్ళడం, వాళ్ళ ఆర్థిక స్తోమతకి సంబంధించి అన్నీ సెట్ చేయడం, అంటే ఇదైతే మీకు కరెక్ట్ అవుతుందని చెప్పి అని ఒక 8-10 వాటన్నిటి యావరేజ్ తీసి మీరు బాబు ఇదిగో ఇది నీది, ఈ యూనివర్సిటీకి అప్లై చేయి అని ఇస్తారు. అండ్ ఆ షార్ట్ లిస్టింగ్ చేసి అప్లై చేసేటప్పుడు కూడా దట్స్ యాక్చువల్లీ ఫినామినల్. అంతమంది ఇంకా కూడా క్రేజ్ ఉందా అండి విదేశాల్లో చదువుకోవడం గురించి? ఉందండి, ఇంకా పెరుగుతుంది. కౌన్సిలర్ జనరల్ అని చెప్పారు, ఆల్మోస్ట్ 82,000 వీసాస్ వచ్చాయని చెప్పారు. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ అ వెరీ వెరీ స్పెషల్ సిరీస్ ఆన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. జీవితంలో జరిగే ఒక పెద్ద దారుణమైన సంఘటన ఒక్కోసారి చాలా పాజిటివ్గా మన జీవిత డైరెక్షన్ని మార్చుకునేలాగా చేస్తూ ఉంటుంది. అండ్ అటువంటి ఎక్స్పీరియన్సే అయింది. మనం చూసాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ యష్పాల్ కథ విన్నాక మనకు తెలిసింది, చాలా విషయాలు తెలుసుకున్నాం మనం అబౌట్ ది ఎంటైర్ ప్రాసెస్, తను పడ్డ కష్టాలన్నీ అండ్ ఆ కష్టం నుంచి ఎలా బయటకు వచ్చారని చెప్పి. బట్ యాక్చువల్లీ ఇంత కౌన్సిలింగ్ అంటారు కదా, కౌన్సిలర్స్ లేకుండా కూడా మనం, కన్సల్టెన్సీ హెల్ప్ లేకుండా కూడా మనం విదేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు. వాట్ ఈస్ కన్సల్టెన్సీ అండ్ వాట్ ఈస్ కౌన్సిలింగ్, అసలు ఏం చేయాలి దీనికోసం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఎవ్రీ పేరెంట్, ప్రతి స్టూడెంట్ చూడవలసిన ఎపిసోడ్ ఇది. యష్పాల్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ అగైన్. సో యష్, మామూలుగా అంటే మీరేదో 4-5 ఎక్స్పీరియన్స్లు మీకు అయ్యాయి కదా అని చెప్పేసి మీకు ఆపర్చునిటీ వచ్చింది, మీరు దాని అలా జరని ఒక కన్సల్టెన్సీ మొదలుపెట్టారు. అసలు ఏంటి అంత అవసరం ఆ కన్సల్టెన్సీ, నిజంగా చెప్పండి. యూఎస్కి వెళ్ళాలి అనుకున్నా కానీ, వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకున్నా కానీ కన్సల్టెన్సీస్ అవసరం అనేది మీ క్వశ్చన్, రైట్? అవును. సో నేనేమంటున్నా అంటే కన్సల్టెన్సీస్ కన్నా కౌన్సిలర్ అవసరం అండి, కౌన్సిలింగ్ అవసరం యాక్చువల్లీ. ఓకే. సో కౌన్సిలింగ్ అంటే ఏంటనేది ఫస్ట్ మీరు తెలుసుకుంటే, ఆ కౌన్సిలింగ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ కోర్స్కి వెళ్ళాలి, ఎంత బడ్జెట్ ఉండాలి, అసలు వెళ్ళాలా వద్దా, ఇప్పుడే వెళ్ళాలా తర్వాత వెళ్ళాలా, కొంచెం జాబ్ ఎక్స్పీరియన్స్తో వెళ్తే బెటరా, లేదా ఇండియాలోనే ఆపర్చునిటీస్ ఉంటే ఇక్కడే ఉండొచ్చు కదా అని, వీటన్నిటికీ మీకు ఆన్సర్స్ కావాలి. సో కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు, ఒక XYZ స్టూడెంట్ కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అయ్యాయి అనేది స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఆలోచించుకోవాలండి ఇక్కడ, రైట్? యా. సో ఒకసారి ఏదైనా పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ వెళ్ళినప్పుడు, ఒక కౌన్సిలర్ని కలిసినప్పుడు, వాళ్ళు ఆ కౌన్సిలర్ని వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ సర్టిఫికేషన్ ఏంటి అనేది, ఎంతమంది ఈ క్వశ్చన్ ఆ కౌన్సిలర్ని అడుగుతారు అనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. లేకపోతే విదేశాలకు వెళ్ళి బీకామ్ ఫిజిక్స్ చదువుకున్నట్టు అయిపోతుంది. అర్థమైంది. సో నో జోక్స్. కానీ సీరియస్గా సపోజ్ నేను ఒక స్టూడెంట్, లేదు నా బిడ్డను పంపించాలి స్టూడెంట్గా, సో ఐ విల్ కమ్ టు యూ, ఏం చేస్తారు మీరు? సో మీరు దానికన్నా ముందు నేనే ఎందుకనేది చెప్తానండి. సో నేను ఒక సర్టిఫైడ్ కౌన్సిలర్ని, నాకు ఒక 4-5 సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఆన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. అలా కూడా ఉంటుందా? సర్టిఫికేషన్స్ ఉంటాయండి ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి, సర్టిఫికేషన్స్ ఉంటాయి. మై ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఒక 5-6 వేల స్టూడెంట్స్కి నేను ప్రాసెస్ చేస్తున్నాను ఇప్పటివరకు. ఫ్లై హై కన్సల్టెన్సీ నుండి అంతమంది స్టూడెంట్స్కి వీసాస్ వచ్చాయి. సో ఆ ఎక్స్పీరియన్స్, నేను అమెరికాలో 2 మాస్టర్స్ చేసినాను, అడ్మిషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఇవన్నీ బేస్ చేసుకొని నేను ఒక సర్టిఫైడ్ కౌన్సిలర్, నేను మిమ్మల్ని కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతున్నానని నేను ప్రౌడ్గా చెప్తున్నాను నేను. ఓకే. సో వేరే కన్సల్టెన్సీస్లో ఒక కౌన్సిల్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటనేది మీరు చెక్ చేసుకోవాలి. మహా అయితే మీరు అన్నారు, ఇప్పుడు మీ అమ్మాయిని తీసుకెళ్తా అంటే మహా అయితే మీరు ఏం క్వశ్చన్ అడుగుతారు తెలుసా ఆ కౌన్సిలర్ని, మేడం మీరు 10,000 తీసుకుంటున్నారు కదా 6,000కి చేస్తారని అడుగుతారు. అది అంటే చాలా వరకు అలా అడుగుతారు, బికాజ్ చాలా వరకు. కానీ ఇటు మీ ఎలిజిబిలిటీ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతారా? ఒకవేళ అడిగారు అనుకుందాం, అంటే అలాంటి కోర్సులు ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు కదా, సర్టిఫికేషన్స్ ఉన్నాయని. అవును, చాలా వరకు తెలియదు. అండ్
ఏ కౌన్సిలర్కి సర్టిఫికేషన్ ఉండి అక్కడ కూర్చుంటారో నాకు తెలియదు. నేను ఈ కంపెనీ స్టార్ట్ చేద్దాం, యూఎస్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. రైట్. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే కెన్ యూ ప్రొవైడ్ మీ డాక్యుమెంటేషన్ చెక్ లిస్ట్లో కౌన్సిలర్ సర్టిఫికేట్ ఇవ్వండి మాకు. ఏ కంట్రీస్కి రిప్రజెంట్ చేస్తున్నారు మీరు, ఎవ్రీ కంట్రీకి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, నార్మల్ ప్రాసెస్ ఉంటాయి. సో ఇవన్నిటికి సర్టిఫికేషన్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సర్టిఫికేషన్ ఉంది. అవి ఇస్తే తప్ప మనం ఒకటి స్టార్ట్ చేయలేము. యాక్చువల్లీ స్టార్ట్ చేయలేమా, చేయకూడదా? చేయకూడదు కూడా. అండ్ ఇక్కడ ఇండియాలో ఎంతమంది కౌన్సిలర్స్ ఆర్ ఓనర్స్ వాళ్ళకు సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఆ సర్టిఫికేషన్స్ పెట్టి కన్సల్టెన్సీస్ రన్ చేస్తున్నారో నాకు తెలియదు. చాలా వ్యాలిడ్ పాయింట్. అండ్ అందులో మీరు పడ్డవారు కూడా. యా, పడ్డవారు ఎప్పుడు చెడ్డవారు కాదన్న సామెత ఉంది. నన్ను మీరు అడిగితే ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళిన వాళ్ళకి ఒకే దారి, డక్కాముక్కి వెళ్ళిన వాళ్ళకి ఇది తెలుసు అన్నట్టు. అవును. అమెరికాకి ప్రాసెస్ ఎట్లా చేయాలి, వీసా ఎట్లా రావాలి అనే దానికన్నా అక్కడికి వెళ్ళి తక్కువ మార్క్స్ వస్తే ఏం చేయాలి, ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఇంకా ఈ లూపోస్ అని కూడా చెప్పగలుగుతారు అని చెప్పగలుగుతారు. బట్ అలా చూస్తే ఏం అనుకోకండి, ఇంకా అనుమానం కలుగుతుంది. మీకు లూపోల్స్ అని తెలుసు కాబట్టి మీరు ఎడాపెడా అందరితో ఫుట్బాల్ ఆడేసుకోవచ్చు కదా, అంటే వాళ్ళకి ఏదో చెప్పేసి మభ్య పెట్టేసి అనుకోకండి ఇలా అడుగుతున్నట్టు. కరెక్ట్. నేను ఇంకా అందరికన్నా నాకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి చేయడానికి, డెఫినెట్గా ఐ అగ్రీ. బట్ నాకు జరిగింది మైండ్లో పెట్టుకొని నేను అది చెయ్యను. రైట్. అది మీరు ఎంతవరకు నమ్ముతారో దట్స్ అప్ టు యూ. బట్ ఎందుకంటే నేను వేరే వాటిలో బిజినెస్ చేస్తాను. అండ్ ఇప్పుడు కూడా నేను కౌన్సిలింగ్ ఇస్తా అంటున్నాను, అదేం ఫ్రీగా ఏం చేయట్లేదండి. ఐ చార్జ్ సమ్ అమౌంట్ టు టాక్ టు ఎ స్టూడెంట్, బికాస్ నేను ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత సర్టిఫికేషన్స్ ఇవన్నీ పెట్టి నేను ఫ్రీగా ఇస్తానని చెప్పట్లేదు. అది డెఫినెట్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మాత్రం చెప్తాను. అండ్ ఉన్న మాటకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఫ్రీగా ఇస్తే దేనికి వాల్యూ కూడా లేదు. ఇవాళ రోజుల్లో ఏదో ఆయన ఏదో తన గుర్తింపు కోసం చేసుకుంటున్నారు అనుకుంటాడు. అట్లనే ఉందండి. మొన్న ఒక 3-4 months బ్యాక్ ఫ్రీగానే చేసేదాన్ని చాలా వరకు. అట్లా ఫ్రీగా ఉన్నప్పుడు ఏంటంటే నేను మళ్ళీ నా కన్సల్టెన్సీలో స్పెషాలిటీ ఏంటంటే నేను ఒక్కనే మాట్లాడతాను. ప్రతి స్టూడెంట్తో నేను ఒక్కనే మాట్లాడతాను. ప్రతి స్టూడెంట్తో ఎంతవరకు మాట్లాడగలుగుతానో అంతవరకు మాట్లాడతాను. ఇంకెక్కువ స్టూడెంట్స్ వచ్చినా కానీ తీసుకోండి కావాలంటే. కానీ స్టూడెంట్స్ వస్తున్నారు కదా అని చెప్పేసి నేను వేరే కౌన్సిలర్స్ని పెట్టి మాట్లాడిపించేది ఐఎమ్ నాట్ దేర్. సో యూఆర్ డైరెక్ట్లీ దేర్ టు హ్యాండ్ హోల్డ్ దెమ్ త్రూ ద ప్రాసెస్. యా, ఎవ్రీ వీక్ ఒక బ్రాంచ్లో ఉంటాను. ఎవ్రీడే ఒక్కొక్క బ్రాంచ్లో ఉండి కౌన్సిలింగ్ తీసుకుంటాను, ఓన్లీ ఆన్ ప్రయర్ అపాయింట్మెంట్స్. సో ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ స్వయంగా మీరే చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాను ఒక కోర్సులో చేరాలని, హౌ విల్ యూ స్టార్ట్ విత్ మీ? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. మీ ప్రొఫైల్ అసెస్ చేస్తానండి ఫస్ట్. మీ ప్రొఫైల్ అసెస్ చేసి దానికి ఒక ఐ గివ్ యూ రోడ్ మ్యాప్. అంటే ఈ రోజు నుండి మీరు యూఎస్కి కానీ వేరే కంట్రీకి కానీ వెళ్ళాలనుకుంటే మీకు ఏ డేట్ రోజు మీకు కొన్ని టార్గెట్స్ ఇస్తామంటే, లెట్స్ సే ఫర్ యూఎస్కి వెళ్ళాలంటే జిఆర్ఈ ఎప్పుడు రాయాలి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, డాక్యుమెంట్స్ ఎప్పుడు చేయాలి, జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్స్, పీటీఈ, డ్యూలింగో ఇవన్నీ స్టాండర్డైజేషన్ ఎగ్జామ్స్ అండి. అందులో జిఆర్ఈ ఈజ్ యాప్టిట్యూడ్ రిలేటెడ్ అండ్ ఐఎల్స్, టోఫెల్, పీటీఈ, డ్యూలింగో అని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్. సో ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి అండ్ అడ్మిషన్ ఎప్పుడు యూనివర్సిటీస్కి అప్లై చేయాలి, ఎంత ముందు అప్లై చేస్తే స్కాలర్షిప్స్ వస్తాయి, అండ్ బడ్జెట్ ఎంత, అది కూడా ఉంటుంది. యా, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. ఇవన్నీ ఒక రోడ్ మ్యాప్ లాగా ఇచ్చి ఏ టార్గెట్స్ ఇస్తాం మీకు, ఈ టైం కల్లా ఇది ఫినిష్ చేయాలి, ఈ టైం కల్లా ఇది ఫినిష్ చేయాలి అనేది. రైట్. అండ్ మీరు తీసుకున్న కోర్స్కి ఎటువంటి యూనివర్సిటీస్ రావచ్చు, ఎటువంటి కోర్సెస్ మీరు వెళ్ళొచ్చు. ఇక్కడలాగా సమ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్కే వెళ్ళాలి అన్నట్టు ఉండదు యూఎస్లో. సో వన్ బ్యూటీ అబౌట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఈజ్ బ్యాచిలర్స్లో చేసిన కోర్స్ కాకుండా వేరే కోర్స్కి కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీరు అడ్వైస్ ఇస్తారా, లేకపోతే వాళ్ళ ఇంక్లినేషన్ని బట్టి వెళ్తారా? వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇవ్వండి. కాకపోతే ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక XYZ కోర్స్ తీసుకున్నారు, దానికి అబ్రాడ్లో కానీ ఇక్కడ వేరే స్కోప్ లేదనుకోండి, ఐ రికమెండ్ యూ టు గో ఫర్ ద బెస్ట్ కోర్స్. సో కోర్స్ చేయాలంటే వేరే స్ట్రీమ్ అయినా సరే మీరు మొత్తం రోడ్ మ్యాప్ ఇస్తారు. రోడ్ మ్యాప్ ఇవ్వడం అంటే రోడ్ మ్యాప్ నేను కూడా ఇచ్చేయచ్చు, బికాస్ దేర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే ఏదో చూసేసి ఇలా వెళ్ళాలి, ఇలా అప్లై చేయాలి, ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలని చెప్పి. సో మీరు స్పెషల్గా ఏం చేస్తారు మరి? నా ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే ఇప్పుడు నాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యూఎస్కి, అండ్ ఇక్కడ కూడా చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి కన్సల్టెన్సీ రన్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ వై ఐఆమ్ అంటే నేను ఒక ఓవర్ ఎ డెకేడ్ యూఎస్లో ఉన్నాను, నేను జాబ్ చేశాను, సర్టిఫైడ్ కౌన్సిలర్. ఇవన్నీ బేస్ చేసుకొని నేను నా ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా యాడ్ అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ సైన్స్కి వెళ్తాను అనుకుంటున్నారు మీరు ఎగ్జాంపుల్. సో కంప్యూటర్ సైన్స్ టు కంప్యూటర్ సైన్స్ వెళ్తే మీకు సమ్
పర్ అవర్ $80తో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను ప్యాకేజ్ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ మాస్టర్స్. అది కాకుండా కంప్యూటర్ సైన్స్ టు డేటా సైన్స్ వెళ్తే మీకు $100 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను అనుకోండి నేను. సో ఆ చిన్న చేంజ్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. అది మీరే చెప్తారు? అవి సజెస్ట్ చేస్తాను నేను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కోర్స్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళాలంటే అవ్వదు. అది ఇట్స్ రివర్సబుల్ స్టెప్. సో ఈ ఆప్షన్స్ మీకు తెలియాలి, మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని తెలియాలి. రైట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కౌన్సిలింగ్. అండ్ ఇప్పుడు కౌన్సిలింగ్లో ఒక కౌన్సిలర్ స్టూడెంట్కి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక యూఎస్ గురించి మీరు తెలుసుకుంటున్నారు అనుకోండి ఎగ్జాంపుల్, అడ్వైజ్ ఆన్ వాట్ ఈస్ ఐడియల్ అది కూడా సజెస్ట్ చేస్తారు మీరు. అదే ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా. ఇప్పుడు స్టూడెంట్స్ అనుకునేది ఏంటంటే, ఇక్కడ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏం చేశారంటే, కన్సల్టెన్సీ యూఎస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉన్న ఒక 20-30 యూనివర్సిటీస్ ఇవ్వడం, అవి అప్లై చేయడం. దట్ ఈస్ వాట్ కన్సల్టెన్సీ కౌన్సిలింగ్ ఆర్ కన్సల్టింగ్ అని అనుకుంటున్నారు అంతే. దట్స్ నాట్ స్టూడెంట్ నీడ్స్. అవును. స్టూడెంట్కి కావాల్సింది ఏంటంటే, లెట్స్ సే మీరు ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, ఓకే, మీరు ఏ కోర్స్కి వెళ్తున్నారు, ఏ కోర్స్ నుండి ఏ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఈ కోర్స్ నుండి ఈ కోర్స్కి వెళ్తే అడ్మిషన్ వస్తుందా, అసలు మీకు అడ్మిషన్ వస్తే వీసా వస్తుందా, వీసా వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, అండ్ ఆ పలానా కోర్స్ తీసుకుంటే ఆ కోర్స్కి ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, రైట్, ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, ఆ క్రెడిట్స్ ఏ టైంలో ఫినిష్ చేయొచ్చు, రైట్, ప్రీ రిక్విజిట్స్ వస్తాయి ఏమన్నా, అసలు ప్రీ రిక్విజిట్ అంటే ఏంటి. సో మీరు తీసుకున్న కోర్స్ కాకుండా ఇంకొక కోర్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు యూ విల్ గెట్ సమ్ ప్రీ రిక్విజిట్స్. ఆ ప్రీ రిక్విజిట్స్కి ఎంత డబ్బులు అవుతాయి, కరెక్ట్, వాటికి ఎంత టైం అవుతుంది, కోర్ అంటే ఏంటిది, కాన్సన్ట్రేషన్ అంటే ఏంటిది, ఎలెక్టివ్స్ అంటే ఏంటివి, ఇవి ఎప్పుడు తీసుకోవచ్చు యూనివర్సిటీస్లో, ఇవన్నీ మీరు డీటెయిల్గా చెప్తారా? ఇవన్నీ చెప్తాను. అండ్ ఇంకా అయిపోలేదండి మీకు, అమ్మ బాబాయ్, మీరు ఒకసారి చూడండి సిరీస్, ఒక కౌన్సిలింగ్లో ఏం కావాలనేది మీకు మీకు అర్థం కావాలి. ఒక పాయింట్ అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయగలుగుతారు. సెకండ్, మీకు అదనపుగా యువర్ సెయింగ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు పడ్డవారు. మూడోది, కౌన్సిలింగ్ అంటే ఏదో వీసా అరేంజ్ చేసి ట్రావెల్ ఏజెంట్ పని కాదు, మీరు యాక్చువల్లీ ఎడ్యుకేషన్ కెరియర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ అండి. అక్కడికి వెళ్ళేప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ, అంటే నేను ఇచ్చిన, నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్న తర్వాత యూ షుడ్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్. అసలు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏ దేశానికి వెళ్ళాలి, ఏ కోర్స్కి వెళ్ళాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. రైట్. నేను నా దగ్గర రాగానే ఏదో ఒకటి చెప్పేసి మిమ్మల్ని ఎట్లాగో పంపించడం అనేది దట్స్ నాట్ ద థింగ్. ఓకే, సో సిపిటి అంటే ఏంటిది, ఓపీటీ అంటే ఏంటిది, H1 అంటే ఏంటిది, H1 ఎక్స్టెన్షన్ అంటే ఏంటిది. ఇప్పుడు H1కి లాటరీ సిస్టమ్ ఉంది. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత లాటరీలో పిక్ అవ్వకపోతే ఎట్లా, గ్రీన్ కార్డ్ రావడానికి ఒక 10-15 years పడుతుంది యూఎస్కి. అంటే ఇదంతా అండర్ గ్రాడ్ లెవెల్లో చెప్తారా, గ్రాడ్ స్కూల్కి చెప్తారా? గ్రాడ్ స్కూల్కి అండి, అండర్ గ్రాడ్ బోత్, అందరికీ చెప్తాను. ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ మీకు తెలిసిన తర్వాతనే మీరు ఒక డెసిజన్ తీసుకోవాలని అంటున్నాను నేను. రైట్, అర్థమైంది. సో యూ షుడ్ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఏదో అమెరికా వెళ్ళిపోతున్నావు లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నావు, చాలే ఏదో ఒక కోర్సులో వస్తే అని కాకుండా బెస్ట్కి మనకు అవకాశం ఉంటుంది, దానికి రోడ్ మ్యాప్ ఉంటుంది కాబట్టి దాన్నే ఎంచుకోమని మీరు సలహా ఇస్తారు. యా, బట్ మరి ఇదంతా చెప్పడానికి గంట పడుతుందా? 30 to 40 minutes అయితే పడుతుందండి. 30 to 40 minutesలో మీరు మొత్తం వాళ్ళ కేసు చూసి ఇది బాబు, ఇది తల్లి, ఇది సంగతి అని చెప్పేస్తారు. చెప్పాక మరి ఫైనాన్షియల్స్ చాలా పెద్ద ఆస్పెక్ట్ వీటన్నిటిలో. ఇప్పుడు వీటన్నిటిని మీరు బ్యాలెన్స్ చేసి ఫైనలీ ఇవన్నీ చూస్తే కామన్ ఫ్యాక్టర్ మనకి ఈ యూనివర్సిటీ బాగుందని అక్కడే అప్లై చేయిస్తారా? ఓ 4-5 యూనివర్సిటీస్ స్టాండ్ బై కూడా ఉంటాయా? నేను మీ ప్రొఫైల్ అసెస్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్కి ఒక 100 యూనివర్సిటీస్ ఇస్తానండి మీకు. సో అండ్ ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ హౌ టు షార్ట్ లిస్ట్ ద యూనివర్సిటీస్. అండ్ యూ విల్ కమ్ అప్ విత్ యువర్ షార్ట్ లిస్టెడ్ యూనివర్సిటీ. అంటే మీరు ఒక 100 యూనివర్సిటీస్లో మీరు ఒక 10 యూనివర్సిటీస్ నాకు ఇంట్రెస్టెడ్ ఉన్నాయని చెప్పి చెప్తారు. అవి కాకుండా నేను ఇచ్చిన యూనివర్సిటీస్లో లిస్ట్ కాకుండా ఇంకా వేరే యూనివర్సిటీస్ ఉన్నాయి. లెట్స్ సే ఈరోజు ప్రతి ఇంటికి ఒకరు ఉన్నారండి యూఎస్లో. సో వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్ రికమెండ్ చేస్తారు. సో ఈ స్టూడెంట్ నేను ఇచ్చిన యూనివర్సిటీస్తో పాటు తన ఇంట్రెస్టెడ్ ఉన్న యూనివర్సిటీస్ కూడా ఆప్ట్ చేస్తారు వాళ్ళు. సో వీ విల్ రీసెర్చ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్. ఆ యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసి దాంట్లో ఎంత ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి, మేము ఇచ్చిన 100 యూనివర్సిటీస్ వాళ్ళ దగ్గర ఒక ఎగ్జాంపుల్ 10 యూనివర్సిటీస్ ఉంటాయి. ఈ 110 యూనివర్సిటీస్ ఒక బకెట్లో పెట్టి వీ విల్ షార్ట్ లిస్ట్ ద బెస్ట్ సమ్ 5, 6, 8 ఆర్ హౌ మెనీ యూనివర్సిటీ స్టూడెంట్ ఎన్ని యూనివర్సిటీస్ అప్లై చేయాలనుకుంటే అన్ని యూనివర్సిటీస్ అప్లై చేస్తారు. ఆ అప్లికేషన్ ప్రాసెస్ అంతా మామూలుగా ఓవర్సీస్ కన్సల్టెన్సీ వాళ్ళు చేయాలా, లేకపోతే స్టూడెంట్స్ చేసుకుంటే మీరు ఇప్పుడు చాలా కాలమ్స్లో స్టక్ అయిపోతారు. చాలా చిన్న డీటెయిల్ కానీ ఇట్స్ సిగ్నిఫికెంట్ బికాస్ అది యాక్సెప్ట్ చేయదు, ఫర్ సమ్ రీజన్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఎలా మీరు హౌ డూ యూ ఇన్ రియల్ టైమ్ హెల్ప్ దెమ్? సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అప్లికేషన్స్ అండి. నేను ప్రతి స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే, ఒక $10 ఇచ్చాము మేము ప్రాసెసింగ్ మొత్తానికి, సో మీరే మొత్తం చేయాలి అని అంటుంటారు. డెఫినెట్లీ మేము మొత్తం చేస్తాము, కాదనట్లేదు.
కాకపోతే పాయింట్ ఏంటంటే స్టూడెంట్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్. అది డెఫినెట్గా స్టూడెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి. సో కన్సల్టెన్సీ ఆర్ కౌన్సిలింగ్లో ఇప్పుడు నేను చెప్పేదాని ప్రకారం నేను మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఇద్దరం కలిసి అంటే స్టూడెంట్ అండ్ మీ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ షార్ట్ లిస్టింగ్ ద యూనివర్సిటీస్, షార్ట్ లిస్టింగ్ ద కోర్సెస్. యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనం యూనివర్సిటీస్ అప్లై చేస్తాం. అది యూనివర్సిటీస్ అప్లై చేసినప్పుడు ఐ వాంట్ ఎవ్రీ స్టూడెంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ద అప్లికేషన్ ప్రాసెస్ ఆల్సో. పేరెంట్ నాట్ రిక్వైర్డ్ అండి, బట్ అప్లికేషన్ ప్రాసెస్లో అంటే అప్లికేషన్ చేస్తున్నప్పుడు స్టూడెంట్ దగ్గర అన్ని క్రెడెన్షియల్స్ ఉండాలి. మేము ఏం అప్లై చేసాం, ఏ కోర్సెస్ అప్లై చేసాం, ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాం అనేది స్టూడెంట్ అవేర్ ఉండాలి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తంలో ఈ రోజు నుండి వీసా వచ్చేంత వరకు స్టూడెంట్ మాతో ఉన్నప్పుడే కన్సల్టెన్సీస్ మిస్గైడెన్స్ అదంతా పోతుందని నేను అంటున్నాను. సో ప్రాపర్ గైడెన్స్ వస్తుంది అండ్ స్టూడెంట్ ఇన్వాల్వ్ అవుతేనే డ్యామేజ్ జరగదండి. ఇప్పుడు వాళ్ళు ఆల్సో చార్జ్ తీసుకుంటారు అప్పుడు. ఎగ్జాక్ట్లీ. లేకపోతే పేరెంట్స్ వచ్చి వాళ్ళు నింపేసి వాళ్ళు మీరు మాట్లాడుకుంటే లాభం ఏంటి? పిల్లలు ఏదో పాపం వీళ్ళ అక్కడ ఎందుకు వచ్చాం ఎక్కడికి వచ్చామని వాళ్ళకి ఓనర్షిప్ రాదు. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 1000 స్టూడెంట్స్ ఉన్నారండి. ఎగ్జాంపుల్ రియల్ సినారియో చెప్తాను. నా విషయంలోనే నా కన్సల్టెన్సీలో లాస్ట్ టైం ఒక 1000 మెంబర్స్కి ప్రాసెస్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక 15-20 మెంబర్స్కి మిస్టేక్స్ అయ్యాయి. ఐఎమ్ నాట్ ఏ కంప్యూటర్, నా దగ్గర కూడా మిస్టేక్స్ జరిగాయి. సో ఆ 10-20 మందిలో మీరుంటే, పాప కానీ అబ్బాయి కానీ ఉంటే, సో ఈ అప్లికేషన్ ప్రాసెస్లో హోల్ ప్రాసెస్లో స్టూడెంట్ ఇన్వాల్వ్ అవుతే అటువంటి తప్పులు జరగవు. అవును, ఆబ్వియస్లీ చాలా పెద్ద ఇష్యూ కదా అది. సో టిపికలీ అంటే మీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ పొందుతూ ఎక్కడా కూడా సీట్ రాని పరిస్థితులు ఉంటాయి, అలా అయితే అవ్వదు కదా ఎవరికి. అట్లా అవ్వకుండా జాగ్రత్త తీసుకుంటాం. ఎందుకంటే షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఒక 6 to 8 యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసినప్పుడు అందులో సేఫ్ యూనివర్సిటీస్ కూడా ఒక 2-3 పెడదాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంగతి ఏంటి యష్? అంటే మామూలుగా మీరు GRE, GMAT, TOEFL అన్నారు కదా, ఆల్ ప్రొఫెషనల్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా, వాటికి కోచింగ్ కావాలంటే విద్యార్థులకి ఎంత ముందు నుంచి కోచింగ్ తీసుకోవాలి అని కూడా చెప్తారా మీరు? అందుకే అండి నేను ప్రతి స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే పేరెంట్కి కూడా ఒక 1 year ముందు కౌన్సిలింగ్కి కానీ అట్లా వస్తే ఏ టైంకి ఏ ఎగ్జామ్స్ రాయాలనేది ముందుగా ప్లాన్ చేసుకుంటే ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మళ్ళీ రీటేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీగా అప్లై చేస్తే ఎర్లీ బర్డ్ అప్లికేషన్స్ కింద స్కాలర్షిప్స్ కానీ టీచింగ్ అసిస్టెంట్షిప్స్ కానీ అండ్ ప్రయారిటీ డెడ్లైన్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో బ్లంట్ క్వశ్చన్ ఏంటంటే యష్, ఆబ్వియస్లీ యూఆర్ రన్నింగ్ అ బిజినెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో యూర్ డూయింగ్ దిస్ ఫర్ మనీ ఆర్ ఫర్ వాట్? మనీ కోసం ఏంటంటే నేను చేసిన దానికి డబ్బులు తీసుకుంటాను. ఇప్పుడు నేను స్టూడెంట్తో మాట్లాడినందుకు కౌన్సిలింగ్కి డబ్బులు ఛార్జ్ చేస్తాను, ప్రాసెసింగ్కి డబ్బులు ఛార్జ్ చేస్తాను. సో ఫ్రీగా చేస్తానని చెప్పట్లేదు, బట్ డెఫినెట్గా జెన్యున్గా మాత్రం చేస్తాను. అంటే నాకు నా ఎక్స్పీరియన్స్కి మీరు పే చేయాలి కదా. ఇప్పుడు వేరే కన్సల్టెన్సీస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక 20-30 యూనివర్సిటీస్ ఉంటాయి. అందులో అప్లై చేస్తే చాలా చీప్గా చాలా చీప్ డబ్బులకు అంటే తక్కువ డబ్బులకు చేసే కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి. కొంతమంది ఫ్రీగా కూడా చేస్తున్నారు, రైట్? సో నా ఎక్స్పీరియన్స్కి, నా సర్టిఫికేషన్కి, నా ఎక్స్పీరియన్స్కి వాల్యూ ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఫ్రీగా అయితే చేయను, బట్ డెఫినెట్గా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా ఇస్తాను. మంచి వాల్యూ యాడ్ చేస్తానని చెప్తున్నారు. నాకు 10 రూపాయలు ఇచ్చినందుకు మీకు 10 లక్షలు సేవ్ చేస్తాను మాత్రం డెఫినెట్గా చెప్తాను. అది అంటే మీరు యూ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ మైండ్ కాబట్టి వాళ్ళ కాస్టింగ్, వాళ్ళ ఆర్థిక స్తోమత అన్నీ చూస్తారు కదా మీరు, ఆబ్వియస్లీ. సో ఇంకోటి, మీరు మామూలుగా అండర్ గ్రాడ్ లెవెల్ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తారా, గ్రాడ్ స్కూల్ వాళ్ళకి కూడా ఇస్తారా? టిపికలీ వాట్ ఈస్ అ గుడ్ టైమ్ టు గో అని ఒక పెద్ద క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఒక 1 year ముందు ప్లాన్ చేసుకోవాలండి. ఎందుకంటే మీరు వెళ్ళాలనుకున్నా కానీ దే హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్. కానీ ఎంత ముందు ప్లాన్ చేస్తే మీరు ఎగ్జామ్స్ అన్ని రాయడానికి, ముందు వెళ్తే ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడానికి మీకు టైం ఉంటుంది అని అంటున్నాను. టైం ఉంటుంది, రైట్. అండ్ చాలా పరిస్థితుల్లో ఒక కోర్స్లో వాళ్ళు ఎన్రోల్ అవుదాం అనుకుంటారు. ఆ కోర్స్లో ఈ సంవత్సరం ఫర్ వాట్ ఎవర్ రీజన్ రాదు. ఏదో దొరికిన కోర్స్కి వెళ్ళిపోమంటారా, స్టాండ్ బై కోర్స్కి? వాట్ ఈస్ యువర్ టిపికల్ అడ్వైస్? లేదు 1 year ఆగు పర్వాలేదు, లేదు 1 semester ఆగు, నెక్స్ట్ సెమిస్టర్ కానీ వెళ్ళిపోవచ్చు అంటారా? నన్ను మీరు జెన్యున్గా అడిగితే నేను చెప్పేది ఏంటంటే మన అందరం వెళ్ళేది డబ్బుల కోసమే అండి. యూఎస్కి వెళ్ళాలనుకునేది మాత్రం చాలా వరకు డబ్బుల కోసమే, సంపాదన కోసమే. అంటే అది ఇంకా వేరే చెప్తే కూడా నాకు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది, లేదు నిజాయితీ లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతే, డబ్బుల కోసమే వెళ్ళేది. డబ్బుల కోసం వెళ్ళాలనుకున్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి? మీకు తక్కువ డబ్బులో ఎక్కడ మాస్టర్స్ అయిపోతుంది, మంచి లొకేషన్ ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, వెదర్, క్లైమేటిక్ కండిషన్స్, త్వరగా చదువు కంప్లీట్ చేసేసి జాబ్ పట్టుకోవాలంటే ఇవే మాట్లాడుకోవాలని నేను అంటున్నా. ఒక చాలా పెద్ద ఆస్పెక్ట్, అంటే మీరు ఇది డీటెయిల్గా కూడా మళ్ళీ మాట్లాడదాం. కానీ ఆబ్వియస్లీ పిల్లలు చాలా ఇంటి పట్టు నుండి
వాళ్ళు ఒక సడన్ డిఫరెంట్ కంట్రీకి వెళ్ళిపోయే పరిస్థితి, సేఫ్టీ కన్సర్న్స్ మొదలుకొని వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంటుంది అనే ఒక కీలకమైన ఆస్పెక్ట్ ఉంటుంది స్టూడెంట్ లైఫ్లో. ఇక్కడ హాస్టల్కి పంపించినా వస్తుంది. సో దానికి సంబంధించి డూ యూ అడ్రస్, అంటే డూ మెంటలీ ప్రిపేర్ దెమ్ ఎట్ ఆల్ అండ్ టెల్ దెమ్? అవునండి, చెప్తానండి. అంటే వీసా వచ్చిన తర్వాత నేను పేరెంట్స్తో కూడా చెప్తానండి ఈ విషయం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి ఏం చెప్తానంటే, ఇప్పుడు వీసా వచ్చిన తర్వాత ఒక 15-20 మంత్ 15 days 20 days 1 month గ్యాప్ ఉంటే పేరెంట్స్ అందరినీ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి స్టూడెంట్స్తోని. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత సేఫ్ ఉంటారు స్టూడెంట్స్, ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి. సో ఇట్లా చెప్పడం వల్ల ఏంటంటే పేరెంట్స్ ధైర్యంగా ఉంటారు అండ్ స్టూడెంట్స్ కూడా ధైర్యంగా ఉంటారండి. సో యష్, ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్, ఇవన్నీ చెప్తూ మీరు ఇమోషనల్ అయిపోతుంటారు ఎప్పుడైనా? బికాస్ మిమ్మల్ని యూ సీ యువర్ సెల్ఫ్ కదా ఇన్ దెమ్. సో పేరెంట్స్ ఇలా చెప్తూ ఉంటారు, ఏంటి మా పొలం అమ్మాము, ఇల్లు అమ్మాము అని చెప్పినప్పుడు అవన్నీ కన్సిడర్ చేసి చేస్తానండి. యూ థింక్ యూ లుక్ బ్యాక్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ బికాజ్ ఐ నో వేర్ ఐ కేమ్ ఫ్రమ్. నేను ఎక్కడ నుండి వచ్చానో నాకు తెలుసు కదా. మా ఫాదర్ ఒక బార్ అండ్ రెస్టారెంట్లో క్యాషియర్ లాగా పనిచేసేది. సో నేను ఎక్కడ నుండి వచ్చానో నాకు తెలుసు. అట్లాంటప్పుడు మంచి నిజంగా కూడా చాలా నిజంగా కూడా చాలా తక్కువ డబ్బుల్లో మాస్టర్స్ అయిపోయి యూనివర్సిటీ చాలా ఉన్నాయండి. ఈ కన్సల్టెన్సీస్ అనే వాళ్ళు కమిషన్స్ కోసం రాంగ్ యూనివర్సిటీస్ గైడ్ చేస్తున్నారని అదొకటి తలుచుకుంటే అనిపిస్తుంది. కానీ సో మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు మన మధ్యన రాంగ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి, అంటే కన్సల్టెన్సీస్ సరిగ్గా ఇవ్వకుండా. డెఫినెట్గా ఉన్నాయండి, డెఫినెట్గా ఉన్నాయి. సో ప్రతి స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు అనలైజ్ చేసుకోవాలండి. ఎటువంటి కాలేజ్కి వెళ్తున్నాం, మన బడ్జెట్ ఎంత అని వాళ్ళు అసెస్ చేసుకొని వాళ్ళు సొంతంగా యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసి అప్లై చేయాలని చెప్తున్నాను నేను. అది దానిలో మీరు గైడ్గా పనిచేస్తారు. యా, అది ఇంకా మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాను యష్, మిమ్మల్ని ఎందుకు నమ్మాలంటే అఫ్కోర్స్ మీకు సర్టిఫికేషన్ ఉంది, చాలా చోట్ల పెద్ద పెద్ద ఆఫీసులు చూస్తూ ఉంటాం, పెద్ద బోర్డులు ఇన్ ద ప్రైమ్ ఆఫ్ ద సిటీ చూస్తాం. అలాంటి వాళ్ళని నమ్మకూడదు అనడానికి ఏంటి? హౌ డు యూ ఐడెంటిఫై వీళ్ళు కరెక్ట్ కాదని చెప్పి? నమ్మకూడదు అని కాదండి. ఇప్పుడు లెట్స్ సే మీరు ఫస్ట్ టైం వస్తున్నారండి కన్సల్టెన్సీకి, మీరు వేరే దేశాలు ఏంటో తెలియదు. ఇఫ్ నేను మిమ్మల్ని 10 నిమిషాల్లో కన్విన్స్ చేయగలిగితే నాతో ప్రాసెసింగ్ చేసుకుంటారు మీరు. నేను మోసం చేశానా, నేను రాంగ్ యూనివర్సిటీస్ పంపించానా అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే యూఎస్కి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు. అప్పటి వరకు డ్యామేజ్ అయిపోతుంది కదా. సో ఐ డోంట్ కేర్. ఇప్పుడు మీ దగ్గర నుంచి కావాల్సిన బెనిఫిట్ నాకు వచ్చింది, మీరు ఎక్కడికి వెళ్తే నాకేంటి? సో దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. అండ్ టిపికలీ ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు కూడా మీరు మిమ్మల్ని పంపించిన కన్సల్టెంట్ మీరు కాలర్ పట్టుకుని అడిగారా ఏంటన్నా ఎట్లా చేసామని? అప్పటికే మూసేశారండి, మూసేశారు వాళ్ళు. దే ఆర్ క్లోజ్ డౌన్. యా. సో బేసికలీ అంటే ఇట్స్ అబౌట్ బీయింగ్ అకౌంటబుల్. ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి కన్సల్టెన్సీస్ అనేది బిగ్ క్వశ్చన్. చాలామంది వరకు ఏంటంటే ఒక 4 స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న కమిషన్ యూనివర్సిటీస్ ఇవ్వడం, వీసా వస్తే ఓకే, లేకపోతే ఇంకా మళ్ళీ ఒకసారి ట్రై చేయడం అని చెప్పడం తప్ప ఇన్ఫర్మేషన్ ఒకవేళ వీసా వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చెప్పలేకపోతున్నాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక చాలా క్రిటికల్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు యూనివర్సిటీస్ వాళ్ళు కమిషన్ ఇస్తున్నారు, అది ఇల్లీగల్ కాదు. దట్స్ లీగల్. యా, ఇట్స్ లీగల్. వీళ్ళు కమిషన్ తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నది అమ్ముతున్నారు స్టూడెంట్స్కి. కానీ ఆల్ దే ఆర్ డూయింగ్ ఇస్ మిస్గైడింగ్ ఇఫ్ ఎట్ ఆల్. యా, అంటే వాళ్ళు మోసం చేయట్లేదు, మిస్గైడ్ చేస్తున్నారు. మిస్గైడ్ చేసి ప్రపంచం ఇంతే అని చెప్పి ఆ 20నే చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ ది థింగ్. ప్రపంచం ఇంతే అని చూపిస్తున్నారు. అది కానీ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. సో వేరే యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 30-40 యూనివర్సిటీస్ ఎందుకు ఇస్తున్నారు అనేది స్టూడెంట్ షుడ్ ఆస్క్ ద క్వశ్చన్. రైట్. అండ్ మీరు ఎలా చేస్తారు అంటే వైడ్ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇస్తారా? 100 ఇస్తారా, 150 ఇస్తారా, ఎట్లా? నేను ఇప్పుడు ఫ్లై హై కన్సల్టెన్సీ స్టార్ట్ చేసినప్పుడు అండి, నాకు ఆ యూనివర్సిటీ క్లోజర్ ఇష్యూ అయినప్పుడు నేను ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ తిరిగానని చెప్పాను కదా, ఒక ఎక్సెల్ షీట్ స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో రిక్వైర్మెంట్స్ ఏంటివి, ఎట్లా అడ్మిషన్ ఇస్తారు, ఏది బేస్ చేసుకుని అడ్మిషన్ ఇస్తారని ఒక ఎక్సెల్ షీట్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ ఎక్సెల్ షీట్లో 3600 యూనివర్సిటీస్ పైన ఉన్నాయి. సో దట్స్ 3600+ యూనివర్సిటీస్ ఉన్నాయి. అది మీరు నన్ను ఇన్ని సంవత్సరాల నుండి ఏం సంపాదించారంటే నేను అదే చెప్తాను. సో దాంట్లో నుండి నేను షార్ట్ లిస్ట్ చేసి ఇవ్వడం, దానివల్ల స్టూడెంట్కి చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో మొత్తానికి ఇలా చదువుకోవాలి నేను విదేశాల్లో అని వచ్చినప్పుడు వాళ్ళకి రైట్ ఫ్రమ్ అప్లయింగ్ టు ద రైట్ యూనివర్సిటీస్, వాళ్ళ ప్రొఫైల్ చూసి అసెస్ చేసి రైట్ కోర్సులోకి వెళ్ళడం, వాళ్ళ ఆర్థిక స్తోమతకి సంబంధించి అన్నీ సెట్ చేయడం, అంటే ఇదైతే మీకు కరెక్ట్ అవుతుందని చెప్పి అని ఒక 8-10 వాటన్నిటి యావరేజ్ తీసి మీరు బాబు ఇదిగో ఇది నీది, ఈ యూనివర్సిటీకి అప్లై చేయి అని ఇస్తారు. అండ్ ఆ షార్ట్ లిస్టింగ్ చేసి అప్లై చేసేటప్పుడు కూడా
నేను నా మాటకు మీరు కన్విన్స్ అవ్వాలి, మీ మాటకు నేను కన్విన్స్ అవ్వాలి. మన ఇద్దరం ఒకే పేజ్లో ఉన్నప్పుడే అప్లై చేస్తాం. సో వై ఓన్లీ దట్ యూనివర్సిటీ, అది ఎక్కడ ఉంది యూనివర్సిటీ, దానికి జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, ట్యూషన్ ఫీ ఎట్లా ఉంటుంది, సో అదే ఎందుకు అప్లై చేయాలనేది నేను స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓన్లీ ఆఫ్టర్ హీఈస్ ఓకే విత్ దట్ దెన్ విల్ గో హెడ్ అండ్ అప్లై. ఇందులో అంతా యువర్ అడ్వైజింగ్ పేరెంట్స్, స్టూడెంట్స్, మెయిన్గా స్టూడెంట్స్ బాగా ఇన్వాల్వ్ అయి ఉండాలి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. యా, సో దట్ దే హ్యావ్ ది ఎంటైర్ ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాసెస్. అవును. యా, సో ఇప్పటి వరకు ఎంతమందిని పంపించుంటారు మీరు కౌన్సిలింగ్ చేసి? బట్ 7,400 ప్లస్ వీసాస్ వచ్చాయి ఓన్లీ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఫ్రమ్ ద పాస్ట్ డెకేడ్. దట్స్ యాక్చువల్లీ ఫినామినల్. Yeah. అంతమంది ఇంకా కూడా క్రేజ్ ఉందా అండి విదేశాల్లో చదువుకోవడం గురించి? ఉందండి, ఇంకా పెరుగుతుంది. అంటే లాస్ట్ ఒక 3-4 months బ్యాక్ కౌన్సిలేట్ జనరల్ అని చెప్పారు, ఆల్మోస్ట్ 82,000 వీసాస్ వచ్చాయని చెప్పారు లాస్ట్ ఇయర్లో. ఇప్పుడు మీకు ఎప్పుడైనా అంటే యూనివర్సిటీస్ డూ కమ్ ఫార్వర్డ్ అండ్ ఆఫర్ కమిషన్స్ మాకు యూనివర్సిటీకే పంపించండి మీరు అని? వస్తాయండి, వస్తాయి. బట్ నేను ఐ డోంట్ వర్క్ విత్ ఎనీ కమిషన్ బేస్డ్ యూనివర్సిటీస్, అస్సలు ఎనీ యూనివర్సిటీస్. నాకు మీరు నాకు ఏ యూనివర్సిటీస్తో టైఅప్ లేదు. అండ్ సరే టైఅప్ ఉంది అని అనుకుందాం, మీరు నా దగ్గరికి వచ్చి పలానా యూనివర్సిటీస్ అప్లై చేయమంటే ఆ యూనివర్సిటీస్ అప్లై చేస్తాను నేను, అంతే. బట్ అదే అడుగుతున్నాను, టైఅప్ ఉండడంలో తప్పేంటంటున్నాను. మీకు ఒకవేళ ఉన్నా తప్పలేదు, నేను తప్పలేదు అనట్లేదు. కాకపోతే మీ బడ్జెట్ 20 లక్షలు, మీ ప్రొఫైల్ బాగుంది, మీకు ఒక 15 లక్షల యూనివర్సిటీ వస్తుంది, లేదా ఇంకొక యూనివర్సిటీ వస్తుంది. నాకు కమిషన్ ఇవ్వట్లేదు కదా ఆ యూనివర్సిటీ అని చెప్పేసి ఆ యూనివర్సిటీని మీ లిస్ట్లో యాడ్ చేయకపోవడం మిస్గైడెన్స్ అని నేను అంటున్నాను. అది మిస్గైడెన్స్, అండ్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ దట్ అనేది నా పాయింట్. కొంత మిస్గైడెన్స్, కొంత ఇగ్నోరెన్స్ కూడా ఉందంటారా? కొంత వాళ్ళకి తెలియనితనం, అంటే బికాజ్ వాళ్ళకి సర్టిఫికేషన్ లేకపోవచ్చు. అవును. రెండోది వేరే దేశాల్లో ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, అన్లెస్ యూ గో అండ్ సీ ఫిజికలీ. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీరు అనొచ్చు, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను ఒక్కరినే కౌన్సిల్ చేయడం ఎందుకు, ఒక 4-5 కౌన్సిలర్ని ప్రిపేర్ చేయొచ్చు కదా, అవును, పెట్టి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించచ్చు కదా. ఇక్కడ ఇంతకుముందు అడిగిన దానికి కూడా దాన్ని కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే వై ఓన్లీ మీ అనే దానికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి ఏదో సర్టిఫికేషన్ రాసిన దానికి కూడా తేడా ఉంటుందండి. ఇప్పుడు ఓన్లీ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకు కూడా ఆ నాలెడ్జ్ ఉండకపోవచ్చు ప్రాక్టికల్గా. కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తారు, వాళ్ళు ఏం చెప్తారంటే జాగ్రఫికల్గా వాళ్ళు ఇక్కడ నుండి అక్కడికి ఎంత దూరం అని తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఎగ్జాంపుల్, సార్ మా రిలేటివ్స్ టెక్సస్లో ఉంటారు, నాకు జాబ్ అయిపోయింది అంటారు. టెక్సస్ అనేది ఇంత పెద్ద స్టేట్ ఉంటుంది. అవును. సో అక్కడ ఏదో ఈ కార్నర్లో వాళ్ళ రిలేటివ్స్ ఉండి ఈ కార్నర్లో యూనివర్సిటీస్ ఉంటే ఎట్లా ఉంటుంది? కరెక్ట్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ తీసుకుంటే నేను ఒక కౌన్సిలర్ని ఇస్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఎట్లా చేస్తారు, నేను వాళ్ళని చాలా ట్రైన్ చేసినందుకు ఈ రేంజ్లో నా ఎక్సెలే తీసుకోండి, నా ఎక్సెల్లో ఫిల్టర్ పెడతారు, పలానా స్టేట్లో ఈ యూనివర్సిటీస్ అని చెప్తారు. కానీ అంతకన్నా బెస్ట్ యూనివర్సిటీస్ ఉంటే ఎట్లా? ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీకు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, రైట్? కంప్యూటర్ సైన్స్ కదా, ఐ మీన్ లైక్ సమ్ XYZ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు. వై నాట్ కంప్యూటర్ సైన్స్ అంటే యూ విల్ సే దట్ కంప్యూటర్ సైన్స్ చాలా టఫ్, అందుకే నేను వెళ్ళొద్దు అని అనుకుంటున్నాను అంటారు మీరు. కానీ అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, నేను 2 మాస్టర్స్ చేశాను. అవును. అక్కడ చెప్పాలంటే ఈజీ ఉంటుందండి. ఇక్కడ అక్కడ ఒక కోర్స్కి 3 గంటలు, అంటే 3 కోర్సెస్ తీసుకుంటే వారానికి 9 గంటలు. 9 గంటల తర్వాత మిగతా టైం అంతా ఇంకేముండదు. అండ్ నేను చదివా కదా, అక్కడ చదవడం చాలా ఈజీ. అండ్ ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే చాలా టఫ్ ఉంటుంది, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఎట్లా అనేది మీ పాయింట్. అవును. చాలా వరకు అక్కడ ఓపెన్ బుక్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్, ఏదో ప్రాజెక్ట్ ఇచ్చి చేయమంటూ ఉంటారు. సో పాస్ అవ్వడం ఈజీ అయినప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకోను అనడానికి కారణం ఏంటంటే టఫ్ ఉంటుంది, నేను ఫెయిల్ అవుతా కావచ్చు అనే దాని మీద మీరు యూర్ నాట్ సెలెక్టింగ్ దట్. కానీ దాన్ని సింప్లిఫై చేసి మీరు భరోసా ఇస్తారు. బేసికలీ సింప్లిఫై చేయడం ఉన్న విషయం చెప్తున్నా, అక్కడ ఉన్న విషయమే అదే బేసికలీ. అంటే అక్కడ ఇలా ఉంటుంది కాబట్టి అంత భూతంగా ఊహించుకోవద్దు. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్గా వెళ్ళి మీరు కొంచెం ఎఫర్ట్ ఇలా పుట్టిన్ చేస్తే యూ విల్ మేక్ ఇట్ అని చెప్తారు. అట్లా చెప్పినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఆ కోర్స్ తీసుకొని పాస్ అయితే మీకు జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి కదా. అది. సో నాకు అర్థమైంది ఏంటంటే మీరు వాళ్ళ ఎడ్యుకేషన్తో ఆగిపోకుండా తర్వాత కెరియర్, దాని గ్రోత్ ప్యాటర్న్ పాత్ చూసి కూడా మీరు రికమెండ్ సమ్. అదే మెయిన్ కదండి. ఇప్పుడు యాక్చువల్గా చదవడం, మీరు ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా సరే చదువుకొని మళ్ళీ రిటర్న్ అవుదాం అనేది 100లో ఐ డోంట్ థింక్ 1-2% కూడా ఉండరండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడికి వెళ్ళి రైట్ జాబ్ కోసమే. అదే ఆ చదువుకోవడం కూడా దేనికోసం అంటే అది చదివితే తప్ప మనకు వర్క్ పర్మిట్ ఇయర్ కాబట్టి చదువుతారు అంతే. అది కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇన్వెస్టింగ్ a certain part of your life. That's all. And investing a certain part of your wealth. Correct. But that's an important step.
అది. చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఆ ఒక్క స్టెప్ కనుక మిస్గైడ్ అయితే నాలాగా అయిపోతుంది. చాలా అంటే ఎంత మీరు ఆల్మోస్ట్ ఒక ఎక్స్రేలా పట్టేస్తారు అనుకుంటాను. ఐ థింక్ వెన్ యూ సీ ద స్టూడెంట్ Yeah. వీళ్ళ ఆప్టిట్యూడ్ ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇది అన్నారు కదా దీని బదులు ఇది బెటర్ కదా అవునవును అని చెప్పి అది ఇంపార్టెంట్ అంటాను నేను. ఇప్పుడు ఒకవేళ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత అప్లై చేయడం అదంతా కొంచెం తక్కువది. అది కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నేను అంటున్నాను. చాలా మంది తక్కువ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి బోర్డులు పెడుతుంటారు. వీ విల్ గివ్ ఇట్ యూ 20% ఆఫ్, లేకపోతే ఇంతే తీసుకుంటాం మేము ఫర్ కౌన్సిలింగ్ అని చెప్పి. అది చూసి కూడా పేరెంట్స్ టెంప్ట్ అవుతుంటారు. బికాస్ ఆబ్వియస్లీ కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పేరెంట్స్కి అంత అవగాహన ఉండకపోవచ్చు. అవును. సో ఏం చేయాలి వాళ్ళు, అంటే హౌ డు దే మళ్ళీ వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే దట్ ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్ వాళ్ళకి నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఐ డోంట్ నో ఇప్పుడు నేను ఇది చెప్పిన తర్వాత వేరే కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ పాయింట్స్ అన్నిటికీ అడ్రస్ చేస్తారో తెలియదు. బట్ అట్లీస్ట్ ఈ పాయింట్స్ చెప్పిన తర్వాత అందరూ నా దగ్గర రాలేరు, అందరూ నా దగ్గర నుండి కౌన్సిలింగ్ తీసుకోలేరు. అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటినీ కొంచెం రీసెర్చ్ చేసి స్టూడెంట్కి చెప్తే, వేరే కన్సల్టెన్సీ వాళ్ళైనా సరే రీసెర్చ్ చేసి ఇవన్నిటికీ ఆన్సర్స్ ఇస్తే అది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను నా కన్సల్టెన్సీ గురించో లేకపోతే వేరే వాటి గురించి నేను మాట్లాడట్లేదు. అది స్టూడెంట్కి ఏం కావాలనేది నేను ఒక 3-4 మినిట్స్ చెప్తాను. యూ కెన్ లిసన్ అండ్ దెన్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ పేరెంట్ ఆర్ ఏ స్టూడెంట్ షుడ్ ఆస్క్ ఆర్ ఆ ఇన్ఫర్మేషన్ కౌన్సిలర్ స్టూడెంట్స్కి ఇవ్వాలి అనేది నా పాయింట్. రైట్, చెప్పండి. సో ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, మీ ప్రొఫైల్ తీసుకొని మీరు XYZ కోర్స్కి వెళ్ళారు. XYZ కోర్స్ నుండి సమ్ ABC కోర్స్కి వెళ్ళాలంటే ఛాన్స్ ఉందా? ఉంటే అడ్మిషన్ ఛాన్సెస్ ఎంత, వీసా ఛాన్సెస్ ఎంత, తర్వాత ఆ కోర్స్ నుండి ఈ కోర్స్కి రావడానికి ప్రీ రిక్విజిట్స్ ఏమైనా వస్తాయా, ఎన్ని ప్రీ రిక్విజిట్స్ వస్తాయి, ఒక ప్రీ రిక్విజిట్స్కి ఎంత ఉంటుంది, దానికి ఎంత ఎక్స్ట్రా టైం అవుతుంది, ఎంత డబ్బులు అవుతాయి, మేజర్ అంటే ఏంటిది, కోర్ అంటే ఏంటిది, కాన్సన్ట్రేషన్ అంటే ఏంటిది, ఎలెక్టివ్ అంటే ఏంటి, దాని తర్వాత CPT అంటే ఏంటిది, OPT అంటే ఏంటిది, H1 అంటే ఏంటిది, H1 ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, H1 తీసుకున్నప్పుడు లాటరీలో పిక్ అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎట్లా, అండ్ గ్రీన్ కార్డ్ రావడానికి 10 సంవత్సరాలు పడుతుందట ఇప్పుడు యూఎస్లో, అంతకన్నా ఎక్కువ పడుతుందట. అట్లాంటప్పుడు వై ఓన్లీ USA, వేరే కంట్రీకి ఎందుకు వెళ్ళొద్దు? అది మీరు 1 ఇయర్లో కంప్లీట్ చేయొచ్చా, 16 మంత్స్లో కంప్లీట్ చేయొచ్చా, 20 మంత్స్లో కంప్లీట్ చేయొచ్చా, 24 మంత్స్ కంప్లీట్ చేయొచ్చా, కోర్స్ లోడ్ ఎట్లా తీసుకోవాలి, అండ్ మీరు ఏ లొకేషన్కి వెళ్తున్నారు, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, క్రైమ్ రేట్ ఎట్లా ఉంది, అండ్ అమ్మాయిలకు చాలా వరకు అకామిడేషన్ ఇష్యూస్ ఉంటాయి, వెళ్తే ఎక్కడ ఉండాలి, అండ్ మొత్తం ట్యూషన్ ఫీ ఎంత మీది, దాంట్లో ఎక్స్పెన్సెస్ ఎంత మీది, 1 అవర్కి ఎంత సంపాదిస్తారు, వీక్లీ ఎంత సంపాదిస్తారు, నెలకు, సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, అంటే మీ ఎక్స్పెన్సెస్ ప్లస్ ట్యూషన్ ఫీ ఎంత, మీరు ఎంత సంపాదిస్తారు. సో ఇది మైనస్ అది అయితే చదువు అయిపోయే వరకు మీ మీద ఎంత అప్పు ఉంటుంది. దాని తర్వాత మీకు వర్క్ పర్మిట్ వస్తుంది. సో వర్క్ పర్మిట్లో పర్ మంత్ ఎంత శాలరీ వస్తుంది మీకు, అండ్ అట్లా 3 ఇయర్స్ వర్క్ పర్మిట్లో 36 మంత్స్ ఉంటుంది. సో ఒక మంత్ ఇంత అవుతుంది, 36 మంత్స్కి ఎంత అవుతుంది. సో 5 ఇయర్స్ తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, అండ్ మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, ఆ కోర్స్ తీసుకోవడం వల్ల వర్క్ పర్మిట్ ఎప్పుడు అప్లై చేయాలి, అండ్ ఆ తీసుకున్న కోర్స్కి ఎటువంటి జాబ్స్ వస్తాయి, ఎంత ముందు ట్రైనింగ్ తీసుకోవాలి, ఎంత ముందు జాబ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, మార్కెటింగ్ జాబ్ రెజ్యూమ్ రెడీ చేసి మార్కెట్లో మీ రెజ్యూమ్ ఏ టైంలో మీరు ఫ్లోట్ చేయాలి, తక్కువ మార్క్స్ వస్తే ఎట్లా, ఫెయిల్ అయితే ఎట్లా. సో ఈ అన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ కావాలి. అంటే కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు వన్ షుడ్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఆల్ దీస్ క్వైరీస్. ఇవన్నీ మీకు తెలిసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వాలి, వెళ్ళాలా వద్దా, వెళ్తే ఇప్పుడు వెళ్ళాలా తర్వాత వెళ్ళాలా, ఏ టైంకి వెళ్తే బెటర్, అసలు వెళ్ళడం ఆపేసి ఇక్కడే ఉందామా, US బదులు UK వెళ్దామా, UK బదులు ఆస్ట్రేలియా వెళ్దామా అనేది డిసైడ్ అయ్యేట్టు ఉండాలి మీరు. సో ఇవి కాకుండా కన్సల్టెన్సీ ఏం చెప్తారంటే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, 5 స్టెప్స్ ఉన్నాయి, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, దానికి అంత ఖర్చు అవుతుంది. సో మా దగ్గర ఒక 30 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇవన్నీ అప్లై చేస్తే ఫ్రీ ప్రాసెసింగ్, ఫ్రీ కౌన్సిలింగ్, ఫ్రీ దిస్ థింగ్, ఫ్రీ దట్ థింగ్. సో అది చెప్తున్న వాళ్ళు. బట్ కౌన్సిలింగ్ అంటే ఇవంతా ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు అలాగా మీకు తెలిసి? నాకు తెలిసి చెప్పట్లేదండి, కానీ ఒక పేరెంట్ ఆర్ స్టూడెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎంతవరకు చెప్తున్నారు ఏంటనేది. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు తెలుసుకుని ఉంటే ఫస్ట్ అసలు ఇవన్నీ మన హక్కులు, మనం ఇవన్నీ పొందితే కానీ డెసిషన్ తీసుకోకూడదని ఒకటి బోధపడాలి కదా వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ తెలియాలంటున్నాను నేను. అంటే ఈ రోజే డబ్బులు కడితే 50% ఆఫ్ ఇస్తాం మీకు అనేది కాదు. ఇక్కడ మీరు కన్సల్టెన్సీకి వెళ్ళిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలి మీరు. సో దట్స్ హౌ యూ చెక్ ఇఫ్ ఇట్స్ అ గుడ్ కన్సల్టెన్సీ ఆర్ నాట్. ఎస్,
ఈ ఇన్ఫర్మేషన్ రావాలి. అండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఎంతవరకు అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గరకు వస్తే బడ్జెట్ అనాలిసిస్ అని ఉంది ఒకటి, వాళ్ళ కౌన్సిలింగ్ ఐ డూ దట్. సో మీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు, మీరు బడ్జెట్ ఎంత అనుకునే దానికన్నా ఫస్ట్ ఎంత ఖర్చు అవుతుంది మీకు, ప్రాసెసింగ్ వర్క్ ఎంత అవుతుంది, వీసా వస్తే వీసా రాకపోతే ఎంతవరకు నష్టపోతారు, అప్లికేషన్ ఫీ ఎట్లా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ ఫీ ఎంత ఉంటుంది, జాబ్ వస్తే ఎంత అనేది అవన్నీ క్యాలిక్యులేషన్ ప్రకారం ఉంటుంది. చాలా వరకు కొన్ని నేను బ్రౌచర్స్ అవి చూసానండి, ఎట్లా కొన్ని వేరే కన్సల్టెన్సీస్ నుండి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఇప్పుడు అది స్టాండర్డ్గా ఉండదు, అంత ప్రింటెడ్ చేసి ఇది ఇంతే అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే మీకు కాలిఫోర్నియాలో ఒకే పే ఉండదు, అండ్ సమ్ నార్త్ డకోటాలో ఒకే పే స్కేల్ ఉండదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకే ఉండదు. కానీ ఆ లిస్ట్లో రాసినప్పుడు అకామిడేషన్ విషయానికి వస్తే ఒక చీపెస్ట్ సిటీ తీసుకొని అందులో అకామిడేషన్ వేస్తారు, అది మినిమం $500 ఎంతో అనేస్తారు. కానీ డబ్బులు వచ్చేటప్పుడు మ్యాక్సిమం పే వచ్చే స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు, అలా మిస్గైడ్ చేస్తారు మళ్ళీ. అండ్ మళ్ళీ యూనివర్సిటీ పెట్టినప్పుడు ఇంకా యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ అవ్వలేదు కదా, యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేయలేదు, మీరు ఏ యూనివర్సిటీ అప్లై చేస్తున్నారో మీకు తెలియదు కదా, తెలియనప్పుడు అక్కడ యూనివర్సిటీ ఫీ అని చెప్పి సమ్ తక్కువ యూనివర్సిటీ ఫీ వేస్తారు అక్కడ. అది కానీ యాక్చువల్గా వచ్చినప్పుడు మునిగిపోతారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను నా బడ్జెట్ షీట్ చూసారనుకోండి, మీరు ఇంత డబ్బులు మీ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది, క్యాలిక్యులేటర్ పెట్టుకొని నేను గంటకి ఇంత సంపాదిస్తా, ఫీజు ఇంత అని చెప్పి నాకు నెలకు నేను ఫీజు కట్టుకుంటాను, రిటర్న్ ఒక 10,000 ఇండియాకి పంపిస్తా అనే సీన్ ఉంటుంది అక్కడ. అది బట్ యాక్చువల్ సీన్ ఏంటంటే యూ షుడ్ రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో నేను మీకు ఏం చెప్తానంటే ఆ బడ్జెట్ అనాలిసిస్ అని మీరు చేసుకోవాలి, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, గో ఆన్లైన్. మీరు యూనివర్సిటీ అనుకుంటున్నారు రైట్, ఆ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ క్రెడిట్కి ఎంత ఉంటుంది ఇంటూ 36 క్రెడిట్స్ అది క్యాలిక్యులేట్ చేయండి, ఆ అమౌంట్ అక్కడ పెట్టుకోండి అని చెప్తే అప్పుడు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, అది ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఫీజు, ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అండ్ ఇట్లా వేసుకున్నప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది, ఇనీషియల్గా ఎంత తీసుకెళ్లాలని ఉంటుంది మీకు అక్కడ. సో ఇక్కడ మెయిన్గా అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే యాక్చువల్ విచ్ స్టేట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ వెన్ దే సే ఇంత ఖర్చు అవుతుందని, ఏ స్టేట్లో అండి, ఏ కోస్ట్లో, లేకపోతే ఎలాంటి దీనిలో అని చెప్పి అనాలి. సో అలాంటి పర్టినెంట్ క్వశ్చన్స్ అడిగి రియల్ టైం ఒక మోడల్లా కాకుండా రియల్ సిచ్యువేషన్ ఎంతో అసెస్ చేసుకునే అంత డీప్గా వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. అది ఎప్పుడు, ఎందుకంటే దిస్ ఇస్ ఇర్రివర్సిబుల్ స్టెప్ అండి. ఒకవేళ అడ్మిషన్ వచ్చి వీసా వచ్చిన తర్వాత డన్, ఇంకా అంతే. వేరే యూనివర్సిటీకి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు కానీ ఏంటంటే దానికి అడ్మిషన్ ఉండాలి కదా, అడ్మిషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, బట్ ఆ ట్రాన్స్ఫర్ అయ్యే యూనివర్సిటీ అడ్మిషన్ ఉండాలి కదా. అది కాబట్టి తలకాయ నొప్పి బేసిక్గా మనం ఇలా ముక్కు పట్టుకోవడం కంటే స్ట్రైట్గా వెళ్ళడం బెటర్. అంటే మన ఆప్షన్స్ ఏంటి, మన పరిస్థితులు ఏంటి, రియల్గా ఏమిటి ముందు తెలుసుకోమంటున్నాను నేను. ముందు మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయండి అది అని చెప్తున్నారు. కన్సల్టెన్సీ ఏంటి, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే నేను మీకు బిల్డింగ్స్, యూనివర్సిటీ లైఫ్, స్టూడెంట్ లైఫ్ ఇట్లా చాలా వీడియోస్ ప్లే చేస్తా, పెద్ద మ్యాగజైన్స్ ఉన్నాయి నా దగ్గర కూడా, చూపిస్తా, డబ్బులు కట్టండి రా బాబు రేపే పంపిస్తా, ఆ బిల్డింగ్స్ అవన్నీ చూపించి చేయొచ్చు. అక్కడ లేము కదా మనం ఇంకా, ఎందుకంటే స్టూడెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేదే నా పాయింట్. అండ్ నిజంగానే మీరు ఆ బ్రోషర్స్ కానీ ఆ వీడియోలు చూస్తేనండి రంగుల ప్రపంచం కనిపిస్తుంది, తర్వాత చుక్కలు కనిపిస్తాయి, అది వేరే సంగతి, మనం సరిగ్గా వెళ్ళకపోతే మీకు కనిపించినట్టే. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఆప్షన్ లేకపోతే చచ్చుకుంటే అక్కడ ఉండాల్సిందే అండి. ఇంకా అదే టైం ఉండదు మనకు, అండ్ లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఒకవేళ యూనివర్సిటీ చేంజ్ అయితే సెవీస్ టర్మినేట్ అవ్వచ్చు, లేదా అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోవచ్చు అనే భయంతో స్టూడెంట్స్ అదే యూనివర్సిటీలో ఉండడం, ఇంకా తప్పదు అనుకున్నట్టు ఉండడం, అట్లా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇయర్కి చేంజ్ అవుదాము అనే ఆలోచనతో ఉంటారు, కానీ చాలా వరకు నెక్స్ట్ ఇయర్ చేంజ్ అవ్వరండి. ఎందుకేమవుతుందంటే ఆల్రెడీ డబ్బులంతా కడతారు అక్కడ, ఆ డబ్బులు నష్టపోతారు. మళ్ళీ నెక్స్ట్ వెళ్తే ఎన్ని క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎన్ని కోర్సెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది చెప్పలేము. అవును, అప్పుడు ఏమనుకుంటారు, ఒకవేళ తక్కువ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకోండి, ఆల్రెడీ సగం మునిగాం ఇంకా ఏముందని చెప్పేసి ఉంటారు తప్ప అంత ఈజీ స్టెప్ కాదు అది. ఇప్పుడు స్టూడెంట్ స్కాలర్షిప్స్, స్టూడెంట్ ఏ జాబ్స్ లీగల్గా చేయొచ్చు, ఇలాంటి వాటి మీద మీరు అంటే అడ్వైస్ ఇస్తారా? ఇస్తానండి. ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఇప్పుడు కమిషన్ బేస్డ్ చాలా తక్కువ స్కాలర్షిప్స్ ఇస్తాయి. సో అన్ని 100,000 యూనివర్సిటీస్ ఉన్నప్పుడు స్టూడెంట్ ఆర్ పేరెంట్స్ ఆర్ కౌన్సిలర్స్ అంతా ఇన్వాల్వ్ అవ్వరు, నేను ఓపెన్గా చెప్తున్నాను. కానీ ఇట్స్ స్టూడెంట్ డ్యూటీ టు రీసెర్చ్ ఆన్ ద యూనివర్సిటీస్. అది మేము ఒక 10 యూనివర్సిటీస్ ఇస్తే 100 యూనివర్సిటీస్ ఇస్తే నేను మీకు ఒక 100 యూనివర్సిటీస్ ఇచ్చానండి. ఈ రోజు పంపిస్తే సాయంత్రంకంతా వచ్చేసి ఇది అప్లై చేయమనడం కాదు. యూ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దట్. ఎందుకు ఇది ఆ వెబ్సైట్కి వెళ్ళి చూడాలి, యూనివర్సిటీ వెబ్సైట్స్కి వెళ్ళి చూడాలి, అండ్ ఈ రోజులో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి, ఆ రీసెర్చ్ చేయాలని చెప్తున్నాను నేను. ఆ రీసెర్చ్ ఆధారంగా వాట్ ఈస్ బెస్ట్ టైలర్ మేడ్ ఫర్ దెమ్ అని కస్టమ్ సొల్యూషన్ ఇస్తారు మీరైతే. నేను ఇచ్చే కన్నా నేను ఇస్తాను, నాతో పాటు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అది అండ్ అల్టిమేట్గా యూ షుడ్ టేక్ ద కాల్. అది మీరు డిసైడ్ అవ్వాలనేది నా పాయింట్.
ఐ థింక్ చాలా క్లారిటీ ఉంది, బికాస్ మీరు మళ్ళీ చెప్తున్నారు ఇదే పాయింట్, పడ్డవాళ్ళకంటే గొప్ప ఎక్స్పీరియన్స్ ఉండదు. యా మీరు ఎన్ని కోర్సులు సర్టిఫికేషన్లు తెచ్చుకున్నా మీకైన ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికి అయి ఉండదు కదా ఇది. అవునండి, ఎవరికి అంటే చాలా మందికి అయింది, వాళ్ళు కన్సల్టెన్సీ పెట్టలేదని చెప్తున్నారు. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు నేను కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. నేను ఐఎమ్ సేయింగ్ కన్సల్టెన్సీస్ ఉన్న వాళ్ళందరికీ అయితే మీలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అయి ఉండదు. లేదండి, డెఫినెట్గా లేదు. యా, బట్ అగైన్ ఇందాక అడిగినట్టు దట్ పుట్స్ యూ అట్ అన్ అడ్వాంటేజ్ దట్ మీకు అన్ని లొసుగులు లూప్ హోల్స్ తెలుసు కానీ, బట్ మీరు చెప్పారు నమ్మి రావాలి అండ్ ఇంతమంది స్టూడెంట్స్ విజయవంతంగా వెళ్ళారు కాబట్టి దట్ ఈస్ యువర్ క్లెయిమ్ టు ఫేమ్. యా ఆబ్వియస్లీ. కానీ మీరు నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మొత్తం కన్సల్టెన్స్కి వదిలేదు ఏ పాయింట్ కూడా. యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మీ చేతిలోనే ఉండాలి, ఐడి పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ అని మీ దగ్గరే ఉండాలి. యూ షుడ్ టేక్ ద కాల్. మీరు చెప్పిన యూనివర్సిటీస్ నేను అప్లై చేసే పొజిషన్లో ఉండాలి. నేను మాటల్లో చెప్పి ఇది అది అది అని చెప్తే మీరు నేను చెప్పిన యూనివర్సిటీస్ కాదు. వెన్ యూఆర్ అప్లయింగ్ ఫర్ దట్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండి ఎస్ అనుకున్నప్పుడు మీరు అప్లై చేయాలి. అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్. That's ఐ థింక్ చాలా క్లియర్గా చెప్పారు యష్. ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను బిఫోర్, బికాస్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు ఆస్క్. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది అసలు ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే ఇంత పెద్దదా అనిపిస్తుంది ఇప్పుడు సడన్గా ఈ టాపిక్. ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, ఇట్స్ ర్యాంక్డ్ 24th 48th, అలాంటి వాటిని పట్టించుకోవాలి అసలు స్టూడెంట్స్ బిఫోర్ దే షార్ట్ లిస్ట్ అండ్ కమ్ టు యూ ఆర్ వెన్ దే కమ్ టు యూ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రైటీరియా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేస్తున్నప్పుడు ఏ లొకేషన్లో ఉంది, ర్యాంకింగ్ ఏంటి, అక్రిడేషన్. ఓకే, అక్రిడేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నా యూనివర్సిటీ క్లోజ్ అయినప్పుడు అక్రిడేషన్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. అది చెక్ చేసుకోవాలి. అసలు అక్రిడేషన్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. సో అక్రిడేషన్ ఏంటి, ఎన్ని ఇయర్స్ అవుతుంది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది అనేది, ఇవన్నీ పాయింట్స్తో మనం స్టార్ట్ చేయాలన్నట్టు రీసెర్చ్ అనేది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కానీ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా కానీ దానికి ఏంటి తేడా ప్రధానంగా? ఒకటేదో అప్పర్ లెవెల్ లీగ్లో ఉంటుందంటారు. లీగ్ 1, టైర్ 1, టైర్ 2, టైర్ 3 యూనివర్సిటీస్ ఉన్నాయండి. లీగ్ 1 టైర్ 1 యూనివర్సిటీస్ అంటే చాలా హార్వర్డ్, స్టాన్ఫర్డ్ అటువంటి యూనివర్సిటీస్. లెవెల్ 2లో చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. సో పెద్ద యూనివర్సిటీస్ అప్లై చేయాలి అనుకుంటే మీ ప్రొఫైల్ ఎక్స్ట్రాడినరీ ఉండాలి డెఫినెట్గా. ఒక 1-2 years ముందు నుండి స్టార్ట్ చేయాలి అట్లాంటి వాటికి. లెవెల్ 2 యూనివర్సిటీస్ అయితే కొంచెం టైం ఉంటుంది మనకి. రైట్. యా, అండ్ లెవెల్ 3 అంటే చిన్న యూనివర్సిటీస్, అవి అప్లై చేయొద్దు. అట్లాంటి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అటువంటి యూనివర్సిటీస్ ఎట్లా చెక్ చేసుకోవాలనే దానికి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి హిస్టరీ, అక్రిడేషన్ అవన్నీ చూడాలి మీరు. లాస్ట్ క్వశ్చన్ అడగకుండా మానలేకపోతున్నాను. కౌన్సిలింగ్లో భాగంగా అప్లికేషన్ ప్రాసెస్లో ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది. అబౌట్ దెమ్సెల్స్, వాళ్ళకి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఒకటి రాయాలి. అది అంత పెద్ద బ్రహ్మ పదార్థంలాగా అనిపిస్తుంది. అవన్నీ మీరు గైడెన్స్ ఇస్తారా, వాళ్ళే రాసుకోమంటారా? హౌ డు యూ అంటే గైడ్ దెమ్ త్రూ దిస్ హోల్ ప్రాసెస్? ఎస్ఓపి అంటే ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, యూనివర్సిటీకి నాకు ఎందుకు అడ్మిషన్ ఇవ్వాలి అనే దాని గురించి రాయడం అండి. సో స్టూడెంట్ రాయాలి దాన్ని. స్టూడెంట్ రాసి దాన్ని ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఏంటంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి దాంట్లో. అవన్నిటిని మనం రాసి యాజ్ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రాసెస్ వీ నీడ్ టు సబ్మిట్ దట్. అది. సో దాంట్లో మేము అసిస్ట్ చేస్తామంటే ఒకసారి రివ్యూ చేసి బిఫోర్ అప్లయింగ్ విల్ రివ్యూ, అవర్ టీమ్ విల్ రివ్యూ, అండ్ దెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే దెన్ విల్ గో హెడ్ అండ్ అప్లై. అంత ప్రాసెస్ అనమాట. బట్ సచ్ అ క్రూషియల్ పాయింట్ విద్యార్థి జీవితంలో, అంటే ఈ పాయింట్ అండర్ గ్రాడ్ ఆర్ గ్రాడ్ స్కూల్ అండ్ విదేశాలకు వెళ్ళి చదువుకోవడం అనేది. సో ఇక్కడ కరెక్ట్గా ఉంటే తర్వాత అన్ని చక్కగా అమరిపోతాయి. యా, అంటే ప్రోగ్రాంలో బగ్ ఉంటే మొత్తం ప్రోగ్రామ్ పాడైపోతుంటుంది. సో వెరీ వెరీ వండర్ఫుల్ యష్. మనం తప్పకుండా ఐ థింక్ ఐ వాంట్ టు టాక్ టు యూ అగైన్. మన నెక్స్ట్ వీక్ మాట్లాడాల్సిన చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి, ఏ కంట్రీస్లో ఎడ్యుకేషన్, ఇప్పుడు యూఎస్ఏ అంటున్నాం మనం, బట్ అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే విచ్ యూనివర్సిటీ, హౌ టు గో అండ్ హౌ టు యూనో అప్లై, అండ్ ఏ స్ట్రీమ్స్కి బాగా ప్రాచుర్యం ఉంది, మొదలగు చాలా విషయాలు ఉన్నాయి. కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఎంత అవుతుంది, ఎలా దానికి సమకూర్చుకోవాలి, అండ్ ఆల్సో అదనపు విషయాలు ఉంటాయి కదా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆ ప్రొఫైల్ బిల్డ్ అవ్వాలి. మీకైతే మీరు క్రికెట్ ఆడారు, అన్ని చేశారు. అందరికీ ఫస్ట్ నుంచి మరి అది బిల్డ్ చేసి దాని కేసు కూడా బిల్డ్ చేసుకుంటూ పోవాలి కదా అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా. విల్ స్పీక్ అగైన్ నెక్స్ట్ వీక్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ. అండ్ సో అది యష్ జర్నీలో భాగంగా ఎక్స్టెన్షన్స్ ఇలా వస్తున్నాయన్నమాట. వచ్చే వారం మళ్ళీ చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం ఈ సిరీస్లో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కోవిడ్ ఇలాంటి వేవ్ వచ్చిన తర్వాత ఏమన్నా ఎడ్యుకేషన్ సిస్టంలో పాలసీస్లో మార్పులు వచ్చాయి ఇతర దేశాల్లో? ముందు ఏముండే ఏంటంటే విత్ కోవిడ్ వచ్చిన తర్వాత హైబ్రిడ్ ఎడ్యుకేషన్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఆన్లైన్లో మీరు మ్యాథ్స్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అని చేశారు. మెడికల్కి చాలా ప్రత్యేకమైన ఒక ప్రిపరేషన్, ఒక ప్రత్యేకమైన స్ట్రీమ్లో విద్యార్థులు గ్రూమ్ అవుతుంటారు మొదటి నుంచి. ఫారిన్కి వెళ్ళి మనకి ఇలాంటి ఒక తీవ్రమైన ఎడ్యుకేషన్
అంటే చాలా ఏళ్ళు పడుతుంది కాబట్టి, బోల్డ్ ఖర్చు కూడా అవుతుంది కాబట్టి ఉంటూ ఉంటారా ఈ కన్సల్టెన్సీస్కి వచ్చే వాళ్ళలో? మెడిసిన్ సైడ్ ఉంటారండి, ఎంబీబీఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ యూఎస్లో ఎంబీబీఎస్ కోసం చేస్తూ ఉంటారు. బట్ एंड करेक्ट है, 11 मुल्कों के यूनिवर्सिटीज यश को ढूंढ रहे हैं, अग्री डॉन को पकड़ना मुश्किल नहीं है, फ्लाई हाई कंसल्टेंट्स में पकड़ सकते हैं. Dream high, we make you fly.